నా పేరు స్వాతి. మా ఆయన చనిపోయి చాలా తక్కువ కాలమే అయ్యింది. మా ఆయన నేను చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. అనుకోకుండానే మా ఆయన చనిపోయాడు. మా ఆయనకి నాకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. వాడి వయసు 18 సంవత్సరాలు ఉంటుంది. వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు రోహన్. రోహన్ కూడా సేమ్ మా అబ్బాయిలాగే 18 సంవత్సరాలు ఉంటాయి. ఒకరోజు మార్కెట్కి వెళ్ళాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, కొందామని వెళ్ళాను. నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్దాం. అలా మాట్లాడుతూ మీ ఆయన చనిపోయాడు కదే, ఇప్పుడు ఎలా ఉంది, అంత బానేనా అంటుంది. నేనన్నాను, ఏదో అలా ఉందే, ఫీలింగ్స్ వస్తున్నా కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అని అన్నాను. ఇంతలో మా అబ్బాయి ఫ్రెండ్ రోహన్ వచ్చాడు. ఎలా ఉన్నారు ఆంటీ అని పలకరిస్తూనే నా వైపు అదోలా చూస్తున్నాడు. ఒక పక్క నా జాకెట్ కొంచెం జారిందని నేను చూసుకోలేదు. నా జాకెట్ వైపు అలా చూస్తూనే ఉన్నాడప్ప. ఎందుకంటే నా బాల్స్ చాలా పెద్దగా ఉంటుంది, అందుకే నాకు అలా చూస్తూ ఉన్నాడు. అది నేను తర్వాత గమనించి సర్దుకున్నాను. వెంటనే రోహన్, సరే ఆంటీ, రేపు మీ అబ్బాయి బర్త్డే కదా, పార్టీ ఏం లేదా అని అన్నాడు. ఉందబ్బాయి, వచ్చే ఇంటికి అన్నాను. ఇంటికి వెళ్ళగానే అలా రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్నాను. ఎప్పుడైతే మా అబ్బాయి వాళ్ళు ఫ్రెండ్ అలా నన్ను చూస్తున్నాడో ఏదో రకంగా అవుతుంది. మళ్ళీ మా ఆయనతో ఆ రోజున గుర్తొస్తున్నాయి. మా వాడిని పిలిచి, రేపు నీ బర్త్డే కదా, అందరినీ పిలువు, ముఖ్యంగా రోహన్ మాత్రం పిలువు అని చెప్పాను. సరే అమ్మా, వాడు పక్కాగా వస్తాడు, ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వంటే కూడా చాలా ఇష్టం వాడికి అన్నాడు. అవునా, సరే అని చెప్పాను. ఇంతలో మా అబ్బాయి బర్త్డే డేట్ వచ్చింది. ఈ రోజు నుంచి మా వాడికి ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాడు. వస్తూనే నా వైపులా చూస్తూనే ఉన్నాడు. ఈరోజు ఏదో అయ్యేలాగే ఉంది అని అనుకున్నాను. తర్వాత నాకు తెలియకుండా మా అబ్బాయి రోషన్ ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్ళి మందు తాగారు. అది నేను తర్వాత గమనించాను. మా అబ్బాయి ఫుల్గా పడుకున్నాక నేను నా రూమ్లోకి వెళ్ళిపోయాను. రోషన్ ఇంటికి వెళ్ళకుండా నా రూమ్లో కూర్చున్నాడు. తలుపు సౌండ్ వినిపించింది. డోర్ కాస్ చూడగానే రోషన్ ఏంచో ఆంటీ అని అన్నాడు. ఏంటి రోషన్, లోపలికి రానన్నాను. అలా రాగానే మంచం మీద కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాడు. వాడు అలా మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు నా బాల్స్ కసి చూస్తున్నాడు. నేను ఏంచోనో తెలియక ఆ అబ్బాయికి అసలు చూస్తూ ఉన్నాను. ఇంతలోనే పక్కన ఏదో అలజడైందని ఇలా తిరగగానే సడన్గా నన్ను పట్టేసుకున్నాడు. తీరా చూస్తే రోషన్ హ్యాండ్స్ ఏంచో నా బాల్స్ మీద ఉన్నాయి. నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. చాలా టైట్గా పట్టుకున్నాడు. ఎందుకు నా బాల్స్ని పట్టుకున్నావు అని అర్థం అనుకున్నాను. కానీ ఎందుకో తెలియనట్టు చాలా హ్యాపీగా అనిపించింది. ఏంచో తెలియక రోషన్ ఏంచో నా బాల్స్ని 2 చేతులతో పట్టుకొని అలా ప్రెస్ చేస్తున్నాడు. ఏదో తెలియని హ్యాపీగా ఉంది. మళ్ళీ మా ఇంట్లో గడిపిన ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఇంకేం చేయలేక అలా మంచం మీదకి పడిపోయాను. ఇంతలో రోషన్ ఏంచో వెంటనే తన ప్యాంట్ విప్పేశాడు. ఇంకా అది చూడగానే రోషన్ది చాలా పెద్ద బనానా. అంత పెద్ద బనానా నేను చూడలేదు ఎప్పుడు. మా ఆయనది కూడా అంత లేదు. ఇది బాగుందని చెప్పి వెంటనే నా చేతులు 2 పెట్టేసుకున్నాను. చేతులు రెండిట్లో అసలు చేతులు సరిపోవట్లేదు, అంత పెద్దగా ఉంది రోషన్ బనానా. ఇంకేం చేయాలో తెలియక దాన్ని ఐస్ క్రీమ్ తిన్నట్టు అలాగా నోట్లో పెట్టుకొని చేస్తున్నాను. అలా నోట్లో పెట్టుకొని చేస్తుంటే రోషన్ కలిసి చూస్తున్నాను.
రోషన్ ఏం చాలా బాగుందంటే అలా చేస్తూనే ఉండండి అంటున్నాడు. తర్వాత ఆంటీ ఇంక నోట్లో నా బనానా చేసింది చాలు అని చెప్పి ఇంక మీది విప్పేయండి అన్నాడు. నాది చూడగానే రోషన్ ఏంచు షాక్లో ఉన్నాడు. ఏం రోషన్ ఎప్పుడు చేయలేదా, ఎప్పుడు చూడలేదా అని అడినాను. లేదా ఆంటీ మీది ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు అని అన్నాడు. అవునా సరే రా అని చెప్పి నా మీదకి లాగేశాను. అసలు రోషన్ తన బనానా పెడితే ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేకపోయినాపా. ఆ రోజంతా నన్ను చాలా ఫాస్ట్గా చేసుకున్నాడు. ఎంత బాగా చేశాడంటే అసలు మా ఆయన కూడా ఎప్పుడు నన్ను అలా చేయలేదు.